సార్ ముందుకు రావద్దు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా విశాఖ విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరికి విశాఖ విమానాశ్రయంలో జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో ముఖ్యనాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. హనందపురం వ్యవసాయ చట్టంపై రైతులతో జరిగే అవగాహన సదస్సులో ఆమె పాల్గొంటురని తెలిపారు. గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో రోడ్డు కిరువైపుల ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి భారీగా నాయకులు కార్యకర్తలు వెళ్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు నాగేంద్ర, కాశీరాజు, పరశురాం, బీసీ నాయుడు, కృష్ణంరాజు, సుహాసిని, ఆనంద్, జిల్లా నాయకులు ఇంద్రసేనారెడ్డి, రాంకుమార్, ప్రేమకుమారి, పావని, సిరసపల్లి నూకరాజు, గుంటూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను విశాఖపట్నానికి వస్తున్నాను. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి వారందరూ కూడా పార్టీ వారు కావచ్చు, విశాఖపట్నం వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏదైతే అభిమానాన్ని ఇంతకు ముందు ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు కనబరిచారో అదేవిధంగా ఈసారి కూడా నన్ను స్వాగతించడం అనేది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. అయితే నా మీద ఉన్నటువంటి బాధ్యత, వీరు కనబరిచినటువంటి అభిమానానికి, ఆప్యాయతకి నా మీద ఉన్నటువంటి బాధ్యత రెట్టింపైంది అని చెప్పి నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ అందరితో కలిసి అడుగు ముందుకు వెళ్ళటమే నా యొక్క బాధ్యతగా, ప్రధాన లక్ష్యంగా కూడా నేను భావిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఇక్కడ అభిమానాన్ని కనబరిచారు, దానికి ధీటుగా నేను వారితో భుజం కలిసి ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియదు. నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్తారు మేడం? నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లో మాకుండే వ్యూహం మాకుంటుందండి. జనసేనతో మేము ఇప్పుడు పొత్తులో ఉన్నాము. ఆ పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మేమందరం కూడా ఆలోచించుకునేటువంటి విషయం. ఇవన్నీ మేము పార్టీల మధ్యన ఆలోచించుకోవాలి, అదేవిధంగా మా పార్టీలో కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా మా యొక్క ఇంతకు ముందు చెప్పినట్టుగా మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటామని చెప్పి ఇప్పుడు నిన్న కూడా సోమవీరాజు గారు చెప్పారు, రెండు పార్టీ అధ్యక్షులు మాట్లాడుకుంటున్నారని. మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేస్తాం కదా. ఈ రోజు వాజ్పేయి బర్త్డే సందర్భంగా ఏమైనా కేంద్రం తరపు నుంచి ఏమైనా శంకుస్థాపనలు కానీ ఏమైనా? శంకుస్థాపన కాదండి, సుశాసన్ దివస్ అంటే మంచి పాలన అందించేటువంటి దినంగా ఈరోజు వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరిగి బాధ్యతాయుతంగా పార్టీకి, పార్టీ సేవకి, అదేవిధంగా దేశ సేవకి అంకితమయ్యేటువంటి రోజు. కనుక కార్యకర్తలందరూ కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3 మంచి బిల్లులు మన వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి తీసుకురావడం జరిగింది. దాని పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో, అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రైతుల్లో వారికి కూడా అవగాహన కల్పించుకుంటూ ముందుకు వెళ్ళడమే మా కర్తవ్యం. మాజీ కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారిగా, మరి ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన సందర్భంగా మన పురంధరేశ్వరి మేడం గారికి విశాఖపట్నం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి గారు పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఉదయాన్నే భారీగా నాయకులు, కార్యకర్తలు వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు స్వర్గీయ మాజీ భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి 12 గంటల నుంచి 1 గంట వరకు మాట్లాడుతున్నారు. మరి మేడం గారు వచ్చిన పర్పస్ ఏంటంటే, ఏదైతే ఈ వ్యవసాయ చట్టం ఉందో దానిపైన రైతులకు అవగాహన కల్పించడానికి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆనందపురం, అటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చే రైతులందరికీ కూడా మరి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.